హలో ఎవ్రీబడి, ఈరోజు నోరూరించే ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. మూకుడు పెట్టేసి ఒక పావు కేజీ ఆయిల్ పోసేయాలి. ఆయిల్ వేడైంది. ఇవి పావు కేజీ ఉసిరికాయలు మంచిగా కడిగి వాటర్ లేకుండా తుడిచి తీసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని స్లో ఫ్లేమ్ పైనే వీటిలను ఫ్రై చేయాలి. ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని మనం 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఒంటికి కూడా చాలా మంచిది ఈ పచ్చడి మనం ఎండాకాలం తింటుంటే ఒంటికి చలవ చేస్తుంది. ఇలా మంచి గోలిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత ఉసిరికాయలను ఆయిల్లో నుండి తీసేయాలి. తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. మనం కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చూడండి, ఇలా ఫ్రై అయినాక ఆయిల్లో నుండి మొత్తం పచ్చిమిరపకాయలను తీసేసుకోవాలి. ఇవి మిక్సీ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ ఉసిరికాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ మంచిగా సాఫ్ట్గా గోలినాయి కదా, ఇట్లా చేతితోనంటేనే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. గింజలను పక్కన పెట్టేసేయాలి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేయాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చిని వేయాలి. ఒక 5-6 పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఈ పచ్చడిలో ఊరి చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లను కచ్చపచ్చగా దంచి వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఒకసారి అంతా కలపాలి. కొంచెం రంగు మారుతుంటుంది. ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆర్పేసేయాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేయాలి. ఈ నూనె అంతా చల్లగా కావాలి. ఈ పోని చల్లగా అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసిన ఉసిరికాయలను వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవపొడి వేయాలి. ఆవపొడి వేసేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక 4-5 నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం పిండుకోవాలి. ఈ రసం మనకు పులుపుని బట్టి తీసుకోవాలి. నేను ఒక 4 పిండేసినాను. ఒకసారి అంతా కలిపి టేస్ట్ చూడాలి. ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది. మొత్తం 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ పట్టింది ఈ పచ్చడికి. ఒక రోజు అంతా పక్కన ఉంచాలి. తెల్లారేసరికి చూడండి మంచిగా ఊరి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వడియాలు అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే అసలు ఏ కూర అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఉసిరికాయ పచ్చడిని ఈ పచ్చిమిర్చితోని చేసి ఈ సమ్మర్ ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఒంటికి చలవ చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.